టైం అయిపోతుంది. ఇంకా 1 నిమిషం మాత్రమే ఉంది. అందరూ రావాలి. అయ్యో టైం అయిపోతున్నట్టుందమ్మా. నా అనుభవం అంత లేదా నీ వయసు? నాతోనే ఆటలా? పోటీలో గెలవకూడదని ఏదో ఒక చెత్త ప్లాన్ వేస్తావని నాకు తెలిసే. అందుకే నా జాగ్రత్తలో నేనున్నాను. వస్తానే. లాస్ట్ హాఫ్ మినిట్ మాత్రమే ఉంది. రాకపోతే పోటీలో ఎంట్రీ ఉండదు. అయ్యో దేవుడా, నా షూ ఇప్పించు తండ్రి. ఇదిగో శ్వేత, నీ షూస్ ఇవే నా చూడు. వేసుకో వేసుకో వేసుకో. ఇంతసేపు ఏంటే? అక్కడి నుంచి రావాలి కదా అత్తయ్య గారు. షూ వేసుకొని వస్తానని చెప్పి ఇంతసేపు చేసిందేంటి? అసలు రూమ్లో ఏం చేస్తున్నట్టు? గుడ్. పోటీలు మొదలవబోతున్నాయి. అరే, షూలో ఏదో ఉంది, అందుకే నా అడుగు పెట్టగానే గుచ్చుకుంటుంది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.